హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ జరిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. క్వశ్చన్ ఏంటంటే స్పైర్నోలాక్టోన్ యూజ్డ్ ఇన్ పేషెంట్స్ విత్ హార్ట్ ఫెయిల్యూర్, ఇట్ వర్క్స్ త్రూ విచ్ మెకానిజం ప్రైమరీలీ. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే పాజిటివ్ క్రోనోట్రోపీ, ఆల్డోస్టిరాన్ ఎంటగోనిజం, పాజిటివ్ ఇనోట్రోపీ, యాంజియోటెన్సిన్ 2 బ్లాకేడ్. నా క్వశ్చన్ ఏంటంటే స్పైరనోలాక్టోన్ అనేది హార్ట్ పేషెంట్స్లో యూజ్ చేస్తారు, దాని ప్రైమరీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటివి స్ట్రైట్ అవే డైరెక్ట్ క్వశ్చన్స్, మెకానిజం బేస్డ్ క్వశ్చన్స్. స్పైరనోలాక్టోన్ అనేది ఒక డయూరిటిక్, పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్ కేటగిరీలోకి వస్తుంది. అయితే దీని మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఆల్డోస్టిరాన్ ఎంటగోనిజం. అయితే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ కాన్సెప్ట్. లెట్ us అండర్స్టాండ్ దిస్. ఆల్డోస్టిరాన్నే మినరలోకార్టికాయిడ్ అంటారు. ఇది ఎడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. ఎడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్లో ఒక 3 రీజన్స్ ఉంటాయి: జోనా గ్లోమెరులోజా, జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ అని. ఈ జోనా గ్లోమెరులోజా నుంచి రిలీజ్ అయ్యే హార్మోనే ఆల్డోస్టిరాన్. దీన్నే మినరలోకార్టికాయిడ్ అంటారు. ఎందుకు మినరలోకార్టికాయిడ్ అంటారంటే మినరల్ సోడియం మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మినరల్ అని, కార్టికాయిడ్ ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి కార్టికాయిడ్ అనే పేరు వచ్చింది. అయితే హౌ డస్ ఇట్ యాక్ట్స్ అంటే ఒకసారి స్టిమ్యులేటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఆల్డోస్టిరాన్ గెట్స్ ఇన్ టు నెఫ్రాన్లో ఎస్పెషల్లీ కలెక్టింగ్ డక్ట్స్ ప్లేస్లో గెట్స్ ఇన్ టు ద ఎపిథీలియల్ సెల్స్. ఎపిథీలియల్ సెల్స్ లోపల మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇవి సైటోప్లాస్మిక్ రిసెప్టార్స్, అంటే సైటోప్లాజంలో ఉంటాయి. ఈ సైటోప్లాస్మిక్ రిసెప్టార్స్ మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్స్తో ఆల్డోస్టిరాన్ కంబైన్ అయ్యి ఈ కాంప్లెక్స్ న్యూక్లియస్ లోపల డిఎన్ఏతో బైండ్ అయ్యి డిఎన్ఏని స్టిమ్యులేట్ చేస్తుంది. సో డిఎన్ఏ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి. వాటినే ఆల్డోస్టిరాన్ ఇండ్యూస్డ్ ప్రోటీన్స్ అంటారు. ఈ ఆల్డోస్టిరాన్ ఇండ్యూస్డ్ ప్రోటీన్స్ పని ఏంటంటే సోడియం ఛానల్ సింథసైజ్ చేయడం, సోడియం ఛానల్ని యాక్టివేట్ చేయడం, సోడియం పొటాషియం పంప్ని యాక్టివేట్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. వీటన్నిటి వల్ల వచ్చే ఫైనల్ ఎఫెక్ట్ ఏంటంటే సోడియం రీఅబ్జార్ప్షన్ పెరుగుతుంది. అంటే కలెక్టింగ్ డక్ట్ నుంచి ల్యూమెన్లో ఉన్న సోడియం బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతుంది. సోడియం రీఅబ్జార్బ్ అయిందంటే సోడియంతో పాటు వాటర్ కూడా రీఅబ్జార్బ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఆల్డోస్టిరాన్ యాక్ట్స్. స్పైరనోలాక్టోన్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇది మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్ని బ్లాక్ చేస్తుంది. అంటే బ్లాక్ చేయడం వల్ల ఆల్డోస్టిరాన్ యాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. ఆల్డోస్టిరాన్ యాక్షన్ ఆగిపోవడం అంటే సోడియం బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్. అయితే కార్డియాక్ పేషెంట్స్లో ఎలా హెల్ప్ చేస్తుందంటే ఆల్డోస్టిరాన్ యాక్ట్ చేస్తే సోడియం లూమెన్ నుంచి రీఅబ్జార్బ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న సోడియం బాడీ లోపలికి రావడం వల్ల లూమెన్లో నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడానికి పొటాషియము, ప్రోటాను లూమెన్కి వెళుతాయి. అగైన్ సోడియం రీఅబ్జార్బ్ అవడం వల్ల లూమెన్లో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎపిథీలియల్ సెల్లో ఉన్న పొటాషియం కానీ ప్రోటాన్ కానీ లూమెన్లోకి వెళ్తాయి. అంటే ఏంటి, బాడీ నుంచి పొటాషియం, ప్రోటాన్ బయటికి వెళ్ళిపోతాయి. సో ఆల్డోస్టిరాన్ యాక్ట్ చేస్తే సోడియం రీఅబ్జార్బ్ అయి పొటాషియం లాస్ అవుతుంది. ఈ పొటాషియం లాస్ ఈజ్ డేంజరస్ ఫర్ కార్డియాక్ పేషెంట్స్. పొటాషియం ఇనఫ్ అమౌంట్స్లో కావాలి. అందుకని పొటాషియం స్పేర్ చేయడానికి, పొటాషియం బాడీలో ఉంచడానికి స్పైరనోలాక్టోన్ లాంటివి యూజ్ చేస్తే ఆల్డోస్టిరాన్ బ్లాక్ చేయడం వల్ల సోడియం లూమెన్లోకి వెళ్తుంది, పొటాషియం బాడీలో రీటైన్ అవుతుంది. సో ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. అయితే స్పైరనోలాక్టోన్తో ప్రాబ్లం ఏంటంటే ఇది నాన్ సెలెక్టివ్ మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్ ఎంటగోనిస్ట్. అంటే నాన్ సెలెక్టివ్ అంటే మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్తోనే కాకుండా ఆండ్రోజన్ రిసెప్టార్స్తోని, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్తో కూడా బైండ్ అవుతుంది. వాటి వల్ల ఇట్ విల్ షో సమ్ సైడ్ ఎఫెక్ట్స్. ఏంటవి అంటే గైనకోమాస్టియా, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. స్పైరనోలాక్టోన్ యొక్క దాని నుంచి ఒక యాక్టివ్ మెటబలైట్ వస్తుంది, క్యాన్రినోన్ అని. దీనికి కూడా సేమ్ నాన్ సెలెక్టివ్ యాక్షన్సే ఉంటాయి. సో ఈ రెండు కాకుండా ఎప్లిరోనోన్ అనే ఒక డ్రగ్, ఇది సెలెక్టివ్ మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్ ఎంటగోనిస్ట్. అంటే కేవలం ఆల్డోస్టిరాన్ రిసెప్టార్నే బ్లాక్ చేస్తుంది. ఆండ్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ని బ్లాక్ చేయదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంటైర్ కాన్సెప్ట్. అయితే ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్డోస్టిరాన్ ఎంటగోనిస్ట్. మరి పాజిటివ్ క్రోనోట్రోపీ అంటే ఎనీ ఏజెంట్ విచ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ హార్ట్ రేట్ని పెంచే వాటినే పాజిటివ్ క్రోనోట్రోపిక్ ఏజెంట్స్ అంటారు. క్రోనాలజీ అంటే టైమ్లీ ఈవెంట్స్, హార్ట్ రేట్లా. ఈనోట్రోపీ అంటే ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెంచడం. సో ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెంచే డ్రగ్స్ లైక్ డిగాక్సిన్ అనే డ్రగ్ ఇంక్రీజెస్ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్. క్రోనోట్రోపీ అంటే బీటా ఎగోనిస్ట్, డోపమైన్, డోప్యూటమైన్, ఇవన్నీ ఇంక్రీజెస్ హార్ట్ రేట్, ఇవన్నీ అనమాట. యాంజియోటెన్సిన్ 2 బ్లాకర్స్ అంటే క్యాంప్టోప్రిల్, లిసినాప్రిల్, ఫాసినాప్రిల్, ఇవన్నీ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ని, యాంజియోటెన్సిన్ 2 బయోసిన్సిస్ కాకుండా చూసేవి క్యాంప్టోప్రిల్, ఫాసినాప్రిల్, లిసినాప్రిల్, ఇవన్నీ ఏజ్ ఇన్హిబిటర్స్ అంటారు. అదే యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ని బ్లాక్ చేసేవి సార్టెన్స్, లొసార్టెన్, క్యాండిసార్టెన్, టెల్మిసార్టెన్, ఎర్బిసార్టెన్, ఇవన్నీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద 4 ఆప్షన్స్.
ఆల్ ది బెస్ట్.